తొందరగా 4000 వాచింగ్ అవర్స్ కంప్లీట్ చేసుకొని మానిటైజేషన్ చేసుకోవాలనుకునే వాళ్ళకి ఈ వీడియో అయితే ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. అది కూడా లాంగ్ వీడియోస్ ఉన్న వాళ్ళకైతే నా వీడియో అయితే చాలా బాగా యూజ్ అవుతుందండి. సో అవేంటో తెలుసుకోవాలంటే మనమైతే వీడియోలోకైతే వెళ్ళిపోదాం. ఓకేనా? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐరాస్ ఫుడ్. అందరూ ఎలా ఉన్నారండి? ఈ మధ్య వీడియోలు అయితే చేయట్లేదు, కొంచెం హెల్త్ ఇష్యూ వల్ల. ఓకేనా? సో ఇక మీదటైతే కంటిన్యూస్గా మన ఛానల్ నుంచి మంచి మంచి వీడియోస్, మంచి మంచి టిప్స్ అయితే మీ ముందుకు వచ్చేస్తాను. ఓకేనా? తొందరగా 4000 వాచింగ్ అవర్స్ని మనం ఎలా కంప్లీట్ చేసుకుంటే మనకి మోనిటైజేషన్ ప్రాసెస్ అనేది చేసేసుకోవచ్చు అనేది నేను ఈ వీడియోలో అయితే చెప్పబోతున్నాను. ఓకేనా? దానికి పెద్ద ప్రాసెస్ అయితే ఏం లేదంటే చాలా సింపుల్ ట్రిక్తో మనమైతే 4000 వాచింగ్ అవర్స్ని అయితే కంప్లీట్ చేసేసుకోవచ్చు. అది ఎలాగో మనం ఇప్పుడు ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. సరేనా? ఈ ప్రాసెస్ అనేది మన ఫోన్లో కాకుండా వేరే వాళ్ళ ఫోన్లో అయితే ఈ ప్రాసెస్ అయితే చేసుకోవాల్సి వస్తుంది. ఓకేనా? ఈవెన్ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు కదా. సో మీ హస్బెండ్ కానీ, లేదంటే మీ బ్రదర్, సిస్టర్, మదర్, ఫాదర్ ఇలా మీ రిలేటివ్స్ ఎవరైనా ఫోన్ తీసుకొని మీరు ఈ ప్రాసెస్ అయితే చేసేయండి. ఫస్ట్ అయితే యూట్యూబ్ అయితే ఆన్ చేసేద్దాం. ఓకేనా? సో ఇక్కడ మన లోగో ఉంది కదా, లోగో మీద అయితే క్లిక్ చేసేయండి. ఓకే. సో ఇక్కడ మన ఛానల్ నేమ్ కిందకి వచ్చిన తర్వాత ఇక్కడ ప్లేలిస్ట్ అని కనిపిస్తుంది కదా, ఇక్కడ ప్లస్ సింబల్ ఉంది కదా, ఈ ప్లస్ సింబల్ మీద అయితే క్లిక్ చేసేయండి. ఓకే. మనకి కొత్త ప్లేలిస్ట్ అయితే కావాలి కాబట్టి న్యూ అని నేను టైప్ చేస్తున్నాను. ఓకే. అలాగే ఇక్కడ ప్రైవేట్ అని ఉంది కదా, దీన్ని మనం పబ్లిక్లో పెట్టుకోవాలి. ఓకే. అలాగే క్రియేట్ అయిపోయింది చూసారా. ఓకే. ఇక్కడ యాడ్ వీడియోస్ అని ఉంది కదా. ఓకే. ఈ యాడ్ వీడియోస్ మీద అయితే క్లిక్ చేసేయండి. అలాగే ఇక్కడ సెర్చ్ బార్లోకి వచ్చేసి మీ ఛానల్ నేమ్ అయితే కొట్టేయండి. ఓకే. నేనైతే నా ఛానల్ నేమ్ అయితే ఇచ్చేస్తున్నాను. ఓకే. మీరు మీ ఛానల్ నేమ్ అయితే టైప్ చేసేయండి. టైప్ చేసిన తర్వాత సెర్చ్ చేయండి. సెర్చ్ చేస్తే ఇక్కడ మీ ఛానల్కి సంబంధించిన వీడియోస్ అయితే వస్తాయి. ఓకేనా? సో మన ఛానల్లోకి అయితే వెళ్ళిపోదాం. ఓకే. మన ఛానల్లోకి వెళ్ళిపోయిన తర్వాత మనకి వీడియోస్ కావాలి కాబట్టి వీడియోస్ని మనకి ప్లేలిస్ట్లో పెట్టాలి కాబట్టి ఓకే. ఇవన్నీ నా వీడియోస్ అనమాట. ఇప్పుడు ఇవన్నీ నేను ప్లేలిస్ట్లోకి అయితే పంపించేస్తాను. ఇక్కడ 3 డాట్స్ ఉన్నాయి కదా, 3 డాట్స్ మీద అయితే క్లిక్ చేసేయండి. ఇక్కడ థర్డ్ ఆప్షన్ ఉంది కదా, సేవ్ టు ప్లేలిస్ట్ అని, ఆ ప్లేలిస్ట్లోకి అయితే పంపించేద్దాం. ఓకే. ఇక్కడ న్యూ అని ఉంది కదా, నా దగ్గర అయితే చాలా ఉన్నాయి ఈ ప్లేలిస్ట్లు. ఓకే. ఇప్పుడు కొత్తగా క్రియేట్ చేసినటువంటి ఈ ప్లేలిస్ట్లోకి అయితే నేను పంపించేస్తున్నాను. ఓకే. డన్ అని కొట్టేయండి. అలాగే నెక్స్ట్ కూడా సేవ్ టు ప్లేలిస్ట్, అలాగే న్యూ, అలాగే నెక్స్ట్ వన్ కూడా. సో ఇలా మన దగ్గర ఉన్న వీడియోస్ అన్నీ మనం ఒక ప్లేలిస్ట్లో అయితే అన్నీ పంపించేద్దాం. ఓకేనా? ఇలా పెట్టుకోవడం వల్ల లాభం ఏంటి అని అంటారా, మనం అన్నీ ఒకసారి వెతుక్కోకుండా ఒకే ప్లేలిస్ట్లో ఉంటే మనకి ప్లే అవ్వాలని కొట్టిన తర్వాత మనకి వీడియోస్ అన్నీ దాంట్లోకి వెళ్ళిపోతాయి. ఇప్పుడు ఇవన్నీ ప్లేలిస్ట్లోకి వెళ్ళిపోయి నేను చూపిస్తాను. ఓకే. ఇక్కడ లోగో మీద క్లిక్ చేసేయండి. ఇక్కడ ప్లేలిస్ట్ వ్యూ ఆల్ ఉంది కదా, ఆ వ్యూ ఆల్ మీద అయితే మీరు క్లిక్ చేసేయండి. ఇప్పుడు ఇది కొత్త ప్లేలిస్ట్ అయితే క్రియేట్ చేశాను నేను, చూడండి. ఓకే. ఒక 4 అయితే వచ్చాయి దీంట్లోకి. సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ప్లే ఆల్ అని ఉంది కదా, ఈ ప్లే ఆల్ మీద అనేది మనం అయితే క్లిక్ చేసేసి నైట్ అయితే అలా పెట్టేయండి. నైట్ అయితే అలా పెట్టేసిన తర్వాత మొత్తం వీడియోస్ అన్నీ రన్ అయిపోతాయి. ఓకే. సో మర్చిపోకుండా గుర్తయితే పెట్టుకోండి. మన ఫోన్లో అయితే ఇది చేయకూడదు. సరేనా? ఎక్కడ స్కిప్ చేయొద్దు. వీడియో స్కిప్ చేశారంటే మళ్ళీ అర్థం కదా. ఓకేనా? సో మన ఫోన్లో అయితే చేసుకోకుండా మన ఇంట్లో ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ ఫోన్స్ కానీ, ఫ్రెండ్స్, రిలేటివ్స్ ఇలాంటి వాళ్ళ ఫోన్స్ అయితే తీసుకోండి. సో ఈ రోజుల్లో ఫోన్లు అనేది ఇంట్లో చాలామంది అంటే ఎక్కువ మందికే ఉంటాయి కాబట్టి సో తీసుకొని మీరు దాంట్లో అయితే ప్లేలిస్ట్ అయితే క్రియేట్ చేసేయండి. ప్లే ఆల్ కొట్టేయండి. నైట్ అయితే పెట్టేయండి. కొంచెం డేటా అయితే వేపించుకోండి. ఓకేనా? సో ప్లే అవ్వాలని కొట్టిన తర్వాత వీడియోస్ అయితే మొత్తం ఆటోమేటిక్గా అన్నీ రన్ అయితే అయిపోతాయి. సో మనకి మార్నింగ్ కల్లా వాచింగ్ అవర్స్ అయితే కంప్లీట్ అయిపోతాయి. ఇలా మీకు ఎన్ని వీలైతే అన్ని ఫోన్స్ అయితే తీసుకొని మీరైతే ప్లేలిస్ట్ అయితే క్రియేట్ చేసి వీడియోలన్నీ దాంట్లోకి అయితే ఎక్కించేయండి. దీనివల్ల ఖచ్చితంగా మనకి వాచింగ్ అవర్స్ అయితే వస్తాయి. ఓకేనా? దీనివల్ల మనకి మోనిటైజేషన్ కూడా చాలా యూజ్ అయితే అవుతుంది. సో నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మరి ఇంకేమైనా వీడియోస్ కావాలంటే కామెంట్ సెక్షన్లో అడగండి.